ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మనం ఈ సీజేపీ ప్రొటెస్ట్ అయితే చూసినాము. దీనికి అన్ని పార్టీలు కమ్యూనిస్టులు, కాంగ్రెసు, యాపు, సారోసు లేకపోతే వగైరా వగైరా ఇంటర్నేషనల్ ఫండింగ్ అంతా ఉన్నది. అది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. అక్కడ వేసింది స్టూడెంట్స్ ఆ ప్రొటెస్ట్ ఎవరనేది మనకు తెలుసు. దానికి ముఖ్యంగా రాహుల్ గాంధీ అయితే లాస్ట్ మూమెంట్ వచ్చి హైజాక్ చేసేసిండు ఆ సభను. ఎందుకంటే అక్కడ ఆపు తర్వాత వాంగ్చుక్ వాళ్ళందరూ ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేస్తే లాస్ట్కు రాహుల్ గాంధీ అది నేనే మొత్తం చెప్పించినట్టు కవింగ్ ఇచ్చేసి తన అకౌంట్లో వేసుకున్నాడు కదా. సరే, ఇదే కాంగ్రెస్ హయాంలో ఎన్ని పేపర్ లీకులు జరిగినాయో తెలుసు మనకు. ఒక దగ్గర రాజీనామా చేసేసినంటే చేయలేదు వీళ్ళు, అట్లాంటి దాన్ని ఊసేస్తారు. కానీ అదేవిధంగా మన ప్రియాంక వాద్రా గారు చాలా మాట్లాడారు కదా. మనకు అశోక్ గెహ్లట్ ముఖ్యమంత్రి, రాజస్థాన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ 19 పేపర్ లీకులు జరిగినాయి. ఆ పేపర్ లీకుల గురించి అక్కడ మీడియా సమావేశంలో లేకపోతే సభల్లో క్వశ్చన్ వేసినప్పుడు మాట్లాడుతూ తను ఏమన్నదో ఒకసారి అయితే చూద్దాం. आपको मालूम है पेपर लीक की बड़ी समस्या है. गहलोत जी भी जानते हैं कि మీకు తెలుసు పేపర్ లీక్ అనేది పెద్ద సమస్య. గెహ్లోత్ అప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నారన్నమాట. राजस्थान में भी पेपर लीक हुए थे और ये एक बड़ी समस्या पूरे देश రాజస్థాన్ లో కూడా పేపర్ లీక్ జరిగింది. ఇది బड़ी సమస్య, పూరా దేశ్ में बड़ी సమస్య అన్నది. में है, सिर्फ एक प्रदेश की समस्या नहीं है. ఇది ఒక ప్రదేశమైన సమస్య కాదు, ఇండియా సమస్య, ఇండియా మొత్తంలో జరుగుతున్న సమస్య అని చెప్పేసి చెప్తుంది. बहुत इसको रुकवाने की कोशिश चाहे कितना भी की होगी गहलोत जी ने, लेकिन फिर भी बार बार ये हो रहा था. పేపర్ లీక్ అనేది గెహ్లోత్ ఒక నిమిషం అండి, ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు ఇదంట. और बहुत इसको रुकवाने की कोशिश चाहे మేము పేపర్ లీక్ ఆపడానికి ప్రయత్నించాము होगी కానీ మా వల్ల కాలేదు. लेकिन फिर भी बार बार ये हो रहा था. మళ్ళా జరుగుతున్నాయని చెప్పి చెప్తుంది. ఇది ఒక స్టేట్ సమస్య కాదు, ఇది మొత్తం రాష్ట్ర సమస్య. ఇది ఒక స్టేట్ సమస్య కాదు, మొత్తం దేశం సమస్య. దేశం వ్యాప్తంగా పేపర్ లీకులు జరుగుతున్నాయని ఈమె చెప్తుంది కదా. దీన్ని మేము ఆపలేకపోతున్నాము, ఆపాలని ప్రయత్నించడం సాధ్యం కావట్లేదు అని చెప్తున్నా ఈమె. మళ్ళా పేపర్ లీక్ ఏమన్నా ప్రభుత్వం చేసిందంటే కాదు, అక్కడ ఏదో కోచింగ్ మాఫియా చేసిన కుట్రల వల్ల జరిగిన పేపర్ లీకు. దానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించే దానికి ఎన్ని కుట్రలు వందిని చూసినాం. మరి ఇదే ప్రియాంక వాద్రా చెప్తుంది కదా, ఈ సమస్యను మేము కూడా ఆపలేకపోతున్నాం అని చెప్పేసి. మరి మీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో 19 పేపర్ లీక్ జరిగింది కదా. మరి చూసినావు కదా, ఇట్లా క్లియర్ వాళ్ళ జరుగుతున్న ఒకలాగా, వేరే వాళ్ళు జరుగుతున్న ఒకలాగా అర్థం చేసుకోండి ప్రజలారా. వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి.